వీసా రివోక్ అయింది. So what? ఇండియాలో స్టక్ అయిపోయా. నాకు ఇప్పుడు దగ్గరలో షెడ్యూల్ లేదు. వీసా ఇంటర్వ్యూకి ప్రాబ్లంగా ఉంది. So what? ఏం చేయమంటావు? లే ఆఫ్ లో జాబ్ పోయింది. ఎప్పుడు జాబ్ దొరుకుతుందో తెలీదు. So what? ప్రతి దానికి సో వాట్ ఏంటండి? ప్రతి దానికి సో వాట్ అనుకుంటే ఏంది నా గోల? నాకైతే ఏం అర్థం కాలే. కానీ సరే, ఇంకా మనం విషయం గురించి మాట్లాడుకుందాం. సో వాట్? యా, ఇట్స్ ట్రూ. సో వాట్? జాబ్ పోయింది. సో వాట్? వీసా రివోక్ అయింది. సో వాట్? అన్నిటికీ ఓకే, ఏదన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ప్రాబ్లం వచ్చింది, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కష్టం, అసలు టెన్షన్, నిద్ర పట్టట్లేదు. సో వాట్? బతికే ఉన్నాం కదా, ఇంత ముద్ద తింటున్నాం కదా భగవంతుడి దయ వల్ల, చాలు. మంచి కాళ్ళు, మంచి చేతులు అన్నీ ఉన్నాయి కదా దేవుడి దయ వల్ల. సో వాట్? పర్ఫెక్ట్. అది ఇంపార్టెంట్ మనిషికి. ఎందుకు ఈ స్వతంత్ర చెప్తున్నాను అంటే, ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో చాలా మంది ఇండియాలో స్టక్ అయిపోయారు. కొంతమంది ఫ్యామిలీస్ అమెరికాలో ఉన్నాయి, కొంతమంది వైఫ్ పిల్లలు అమెరికాలో ఉంటే ఇల్లు మొగుళ్ళు స్టక్ అయిపోయారు, కొంతమంది మొగుళ్ళు అమెరికాలో ఉంటే వైఫ్ పిల్లలు స్టక్ అయిపోయారు. ఇలా వైస్ వర్స రకరకాలుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు లే ఆఫ్స్లో. H1 వాళ్ళు అంటే మళ్ళీ జాబులు రావట్లేదు అంటున్నారు. బట్ వచ్చే వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. మరి ఎవరికి వస్తున్నాయి, ఎవరికి రావట్లేదు, ఎవరికి పోతున్నాయి తెలియదు. కానీ చాలా జాబ్లు అయితే డెఫినెట్గా పోయినాయి. కొంతమంది ఏంటి అంటే క్రెడిట్ కార్డుల మీద బతుకుతున్నారు, వాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బుల మీద బతుకుతున్నారు. 2 నెలలు వస్తే 3 నెలలకో, 4 నెలలకో, 5 నెలలకో, 6 నెలలకో జాబ్ రాకపోద్దా, అలాగా జాబ్ రాలేదు. 1 year అయినా జాబ్ రాలేదు. డిప్రెషన్లో ఈ మధ్యన ఒక 2-3 సూసైడ్ చేసుకున్నారు. అది మన జాబ్ రాక, లేకపోతే ఈఎంఐలు కట్టలేక, ఫైనాన్షియల్ బర్డెన్స్ నెత్తిన పెట్టుకుని స్టూడెంట్ పిల్లలు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. సో ప్రతి చోట ప్రెషర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం తీసుకుంటున్నాం. అదేం రావట్లా మన దగ్గరికి, దా అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ ఇయర్ వెళ్ళిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పోనీ లాస్ట్ ఇయర్ వెళ్ళారు, అమెరికా పరిస్థితులన్నీ కష్టమైపోతున్నాయని తెలిసే వెళ్ళారు కదండి వాళ్ళు. ₹1,00,00,000 లోన్ తెలిసి పెట్టుకుని వెళ్ళారు కదా, పోనీ 50 లక్షల లోన్ పెట్టుకుని తెలిసి పెట్టుకుని వెళ్ళారు కదా. అంటే ఏంటి అంటే కాన్ఫిడెన్స్. నేను సెటిల్ కాలేకపోతున్నా అన్న కాన్ఫిడెన్స్. కాలేదు. సో వాటి ఏం చేస్తాం? మనం ఎవరితోని పోరాడలేం. కాలంతో యుద్ధం చేయడం తప్ప ఎవరితోటి పోరాడలేం. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దామేమో అనుకుంది ఏంటంటే, ఒకవేళ మీరు అబ్రాడ్లో సెటిల్ కాకపోతే ఇండియా వెళ్ళి హ్యాపీగా ఎలా సెటిల్ కావాలి, ఫస్ట్ మన మెంటల్ ప్రెషర్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఇండియాలో ఉంటే ఏమవుతుంది, అమెరికాలోనే ఎందుకు ఉండాలి, సో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు చెప్తా. సో ఇండియా వెళ్ళి హ్యాపీగా సెటిల్ కావచ్చు, నో ప్రాబ్లం, ప్రశాంతంగా బతకచ్చు. అక్కడ మనం తిండి తిప్పలన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్, కొంత సేఫ్టీ ఆఫ్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ హవెవర్ అందరూ బతుకుతున్నారు కదా, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకొని అమెరికాకి వచ్చాం. అంతే తప్ప అమెరికాలో ఇప్పుడు జనరేషన్ ఒక లాస్ట్ 20-25 years నుంచి పిల్లలు అమెరికాలో పుడితే వాళ్ళకి ఇండియా గురించి తెలియదు. కానీ బట్ ఒక జనరేషన్ జనాలు అయితే ఇండియాలో పుట్టి, ఇండియాలో చదువుకొని, ఇండియా డిగ్రీలతోనే అమెరికా వెళ్ళారు కాబట్టి సో వాళ్ళకి అన్ని తెలుసు. పిల్లలు ఏంటంటే కొంత అక్కడ పెరిగిన వాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు ఇండియా పోతే అడ్జస్ట్ కాలేరు అని. ఎందుకు కాలేరు? మీరు అమెరికా వచ్చి అడ్జస్ట్ అయినప్పుడు అమెరికా నుంచి ఇండియా వచ్చి ఎందుకు అడ్జస్ట్ కాలేరు అంటే, కొంత మనము ఎక్కువ ఆలోచిస్తున్నాం అనమాట. మట్టి ఉంటుంది రోడ్డు మీద, సో వాట్, మట్టిలో ఐరన్ ఉంటుంది, ఏం కాదు, ప్రాబ్లం అయితే. పొలాల్లో పనిచేసే వాళ్ళంతా 80-90 బతకట్లా. పొల్యూషన్ ఉంది, ఎస్, పొల్యూషన్ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. ఊరి చివరి ఇల్లు కొనుక్కోండి. ఇల్లు మన పల్లెటూరు విలేజ్లు చాలా ఉన్నాయి కదా, సో విలేజ్లో కొంత దూరంగా వెళ్ళి అక్కడ పొల్యూషన్ తక్కువ ఉన్న చోట కొనుక్కోండి. మిగిలిన చోట్ల దానికి తగ్గ జాగ్రత్తలు పాటించండి. వాటర్ కంటామినేటెడ్, దానికి తగ్గ ఏర్పాటు చేసుకోండి. బయటకు వెళ్తే ఏ ఆటోడు గుద్దుతాడో తెలియదు. ఎస్, ప్రతి చోట ప్రాబ్లం అనేది ఉంటుంది. అమెరికాలో కూడా సీరియస్ స్పీడింగ్ ఎవరైనా వచ్చి గుద్దితే మనిషి కూడా మిగలడు, గ్యారంటీ లేదు. కాకపోతే ఉన్నంతలో కొంతవరకు సేఫ్టీ. అమెరికానే కాదు, యూకే అనే కాదు, యుఎస్ అనే కాదు, మన ఆస్ట్రేలియా అనే కాదు, ఎక్కడైనా కానీ సేఫ్టీ. బట్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇండియా వెళ్తాం, హ్యాపీగా ఉండగలం, ఇల్లు ఉంది, లేకపోతే మనకు ఎంతో కొంత సంపాదించిన డబ్బులు దాచుకొని వెళ్ళి ఇండియాలో ఉంటాం, ప్రాబ్లం ఏముంది, అలా ఆలోచించాలి. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే ఈ వీడియోలో
మీకు కొన్ని రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. చెప్పి మీరు హ్యాపీగా వెళ్ళి ఇండియాలో సెటిల్ కావచ్చు అనేటువంటి కంక్లూజన్ నేను ఎండ్ వీడియో అయిపోయేలోపు తీసుకొని వస్తా. బట్ స్టిల్ అది మీ చాయిస్, వెళ్తారా ఉంటారా ఉండరా అనేది అది మీరు ఆలోచించుకోండి. సో ఇంకా నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో చాలా మంది ఆల్రెడీ కామెంట్ పెట్టే ఉంటారు నాకు తెలిసి ఈ పాటికి. లేదు అంటే కామెంట్ పెట్టే వాళ్ళందరికీ ఫస్ట్ నా గురించి చెప్పాలి కదా. ఎందుకంటే అందరూ ఏమంటారంటే మరి నువ్వు అబ్రాడ్లో ఏం చేస్తున్నావు, నువ్వు ఫస్ట్ ఇండియా వచ్చి మాట్లాడు, మా అందరికీ నీతులు చెప్తున్నావు అంటాను. 100% కరెక్ట్, వాస్తవమే అది. ఎందుకంటే మనం నీతులు చెప్పేటప్పుడు అది మనం పాటించి పక్కడికి చెప్పాలి. సో నా గురించి నేను ఎక్కువ చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదులే కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇండియా వచ్చి సెటిల్ అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయిందండి. నాకంటూ ఒక వేరే ప్యాషన్ ఉంది. సో ఇక్కడ పక్కన బాక్స్లో చూడండి నా ప్యాషన్ ఏంటో. సో ఆ ప్యాషన్ ప్రకారం నా ప్రయత్నాలు నేను కొన్ని చేశాను. యాక్చువల్గా కొంత సక్సెస్ చూద్దాం అనుకునే టైంలో కరోనా వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పడ్డాం, మళ్ళీ ఇక్కడ లేచి మళ్ళీ పడ్డాం. 2 సార్లు కరోనా వచ్చింది. సెకండ్ టైం కరోనా వచ్చిన తర్వాత, ఇది లాక్డౌన్స్ అవి ఇవి అన్ని అయిపోయిన తర్వాత నా ప్యాషన్కి బ్రేక్ పడింది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో కానీ యూకేలో కానీ ఎలాగైతే ఓవర్ క్రౌడెడ్ అయిపోయారో అలాగా ఆ పర్టికులర్ నేను ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ప్రతి వాళ్ళు స్కూల్ మూసేశారని, కాలేజీ మూసేశారని ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. అసలు ఎవడు గెలుస్తున్నాడో ఎవడు ఓడిపోతున్నాడో కూడా అర్థం కానటువంటి ఫీల్డ్ లాగా తయారైంది. అట్ ద సేమ్ టైం ఈ 4-5 ఇయర్స్ గ్యాప్ లో ఎవరెవరైతే సెటిల్ అయినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఇంకా వాళ్ళ కుటుంబాలతోనే నిండిపోయింది. కొత్త వాళ్ళు వచ్చి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో సక్సెస్ అవటం అనేది జరిగే పని కనిపించలేదు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ లో కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి, మీకు తెలియదే ఉంది. సో ఆబ్వియస్లీ కొంత మంచితనము, ఓ నలుగురి సాయం చేయాలన్న మంచితనంతో ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బంది అనేది వచ్చింది. కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ లో నేను జాబ్ చేస్తే తప్ప ఫర్దర్ గా గెట్ ఆన్ అవ్వలేను. కాబట్టి నేను మళ్ళీ జాబ్ చేయడం కోసం ఈ సిచ్యువేషన్ అంటే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళిన లైఫ్ ని ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో మెయిన్ నేను వచ్చి సెటిల్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. కాబట్టి ఇక నెక్స్ట్ ఎవరెవరైనా సరే వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈజీగా నేను చెప్పగలను ఎలా సెటిల్ అవుతారు ఏంటి అనేది అయితే చెప్పగలను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ గా ఏదన్నా కొంత స్టేబుల్ గా ఇన్కమ్ అనేది చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కావాల్సింది మానసిక ధైర్యం. ఓకే, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎక్కడో ఒకడ రావచ్చు. వచ్చినప్పుడు మనం తట్టుకోగలగాలి. ఓకే, నేను ఎప్పుడు ఆల్మోస్ట్ ఏది 9/11 అటాక్ జరిగినప్పుడు సింగపూర్ లో మంచి పెద్ద అమెరికన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా జాబ్ వద్దని నేను ఊహించలే. మంచి జాబ్, పర్ఫెక్ట్ నెట్వర్క్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నా. కానీ ఏమైంది, మనం దూరం నుంచి టీవీలో చూస్తున్నా, అయ్యయ్యో జరిగిందా అనుకున్నా. కానీ దానివల్ల నాకు ఎఫెక్ట్ అవుతుందని నేను ఊహించలే. సునామీ వచ్చినప్పుడు కూడా అంతే కదా, కొంతమంది టీవీలో చూస్తారు, కొంతమంది వాళ్ళ నష్టాలు అనేవి, ఇల్లులు పోతాయి, ఆస్తులు పోతాయి, చనిపోతారు, బతకలేకపోతారు. వాళ్ళ బాధలు టీవీలో చూసేవాడికి అర్థం కావు, కానీ అనుభవించేవాడికి అర్థం అవుతాయి. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. టక్కన పిలిచారు, ఉద్యోగం పోయింది. ఆ పోవటం మళ్ళీ 6 నెలల నుంచి 1 ఇయర్ పట్టింది. నేను సెట్ అయ్యి ఒక స్టేజ్కి రావటానికి అంత టైం పట్టింది అనమాట. కానీ ఆ ధైర్యం పడకుండా ఫర్దర్ ఏం చేయాలి అన్నది ఆలోచించాను. దాని ప్రకారం కొంత ముందుకెళ్ళే సక్సెస్ మళ్ళీ స్లోగా వచ్చింది. సేమ్ ఇది ఇంకొక ఫీల్డ్ లో కూడా ట్రై చేశాను, అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. కావాల్సింది ఏంటంటే మానసిక ధైర్యం అనమాట. అమెరికాలో జాబ్ పోయింది, ఫైన్, నో ప్రాబ్లం. ఏమైంది, మంచి తట్టబుట్ట సర్దుకో, ప్రశాంతంగా ఇండియా వెళ్ళిపో. పిల్లలు అడ్జస్ట్ కాలేరా, అలవాటు అవుతుంది వాళ్ళకి. 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు 2 నెలలు 3 నెలలు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అక్కడ పరిస్థితుల ప్రకారం బతుకుతారు. 1 ఇయర్ ఉన్నారనుకోండి, మళ్ళీ రమ్మన్న అమెరికా రారు. ఎందుకంటే అక్కడ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు ఇవన్నీ కొన్ని ఉంటాయి. అంటే అందరికీ ఉండాలని ఏం లేదు, కొంతమందికి ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీస్ బాగుంటాయి, కొంతమంది వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటారు. బయటకు వెళ్తే పలకరిచ్చేవాడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, సింగిల్ అవుట్ అయిపోతారు. ఏదన్నా ఈ ఫంక్షన్లు చేసుకొని వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ పిలుచుకుంటే తప్ప పెద్ద ఏముండదు. సో అక్కడ పండుగలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి, వినాయక చవితి వస్తే రోడ్డు మీదకి వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడం ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అసలు మనకి ఫీలింగ్ రాదు. చాలా మందికి ఉండేటువంటి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటయ్యా అంటే, ఓడిపోయామేమో. దేనికి ఓడిపోవటం అంటే అమెరికాలో నీ జాబ్ పోయింది, ఇండియా పోతే ఓడిపోయినట్ట. పక్కింటోడు ఏదో అనుకుంటాడు, లేకపోతే మా అబ్బాయిలు సెటిల్ అయ్యారు. ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయ్యారండి, ఆ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో సినీ ఫీల్డ్ లో బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. వాళ్ళ ఫాదర్లు ఇప్పుడు కష్టాలు పడి తినక చెప్తూ ఉంటారు కదా ఇంటర్వ్యూలలో,
నేను ఒక పూట తింటే వారం రోజులు తినలే, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసా, వీళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసా, పంపు కింద నీళ్ళు దాగి బతికా, అలా వాళ్ళు బతికారని వీళ్ళు బతకరు కదా. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట. వీళ్ళకి ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. ఓకే, ఎందుకు అంటే వాళ్ళు ఒక తరం కష్టపడ్డారు, ఒక తరం సుఖపడుతున్నారు. సేమ్ ఐటీ కూడా అంతే. లాస్ట్ 30 సంవత్సరాలు ఎప్పుడైతే కంప్యూటర్ వచ్చిందో, కంప్యూటర్ రాకముందు కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు కొంత కష్టపడ్డారు. ఎందుకు? గవర్నమెంట్ జాబులు ఉండేవి, గవర్నమెంట్ జాబుల దగ్గర నుంచి మళ్ళీ ప్రైవేట్ జాబులకు వచ్చారు, ప్రైవేట్ జాబుల తర్వాత ఆ జాబులు కూడా లేవు, నిరుద్యోగం అనేది ఒక టైపులో ఆకలాజ్యం సినిమా లాగా నడిచింది. అక్కడి నుంచి కంప్యూటర్ వచ్చింది. ఒక్క తొక్కుడు దొక్కితే కంప్యూటర్ సప్పని లేపింది, అందరిని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెట్టింది. దాని మీద కోటీశ్వర్లు అయ్యారు, వందల వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకున్నారు. స్టిల్ నార్మల్ గా జాబులు చేసుకుంటా, ఇంకా లైఫ్ లీడింగ్ చేసుకుంటా, ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు బతికే వాళ్ళు బతుకుతున్నారు. బట్ అది కొంతమందికి తిండి అయితే పెట్టింది, ఒక జనరేషన్ ని బాగు చేసింది. ఇప్పుడు ఏమైందంటే ఓవర్ క్రౌడ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టేక్ ఓవర్ చేసుకుంటుంది, బాగా టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఇప్పుడు జాబులు తగ్గిపోతున్నాయి, అబ్రాడ్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది, ఉన్న వాళ్ళకి కూడా జాబులు ఉండవు. కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళాల్సి వస్తుంది 100%. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఏంటి, వీసాలు ఏది రీస్కెడ్యూల్ అయినాయి అని జాబులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఒకవేళ అబ్రాడ్ లో సక్సెస్ఫుల్ గా సెటిల్ కాలేకపోతే హ్యాపీగా ఇండియా వెళ్ళండి. దానికి తగ్గ ఫైనాన్షియల్ చూసుకోండి. ఒకటి కావాల్సింది ఏంటంటే మన రీజనబుల్ గా మెయిన్ హౌస్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌస్ కి మీరు ఎంత పెట్టగలిగితే అంత పెట్టండి. ఓ బంగ్లా తీసుకొని అడగడ పెట్టి నెత్తిన డబ్బులు పెట్టుకొని ఈఎంఐలు పెట్టుకోవద్దు. ఉన్న దాంట్లో 70-80 లక్షలు 2 బెడ్రూమ్ వస్తే కొనుక్కోండి. ఓకే, ఏదైనా సరే ఫైనాన్షియల్ గా ఎక్కువ బర్డెన్ లేకుండా చూసుకుంటే కొంత మీరు రిలాక్స్ గా ఉంటారు. నెక్స్ట్, ఐటీ జాబ్ చేయాలని ఏం లేదుగా. మీరు ఇన్ని రోజులు ఒక 10 ఏళ్ళు ఉన్నారండి అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వీసా రివోక్ అయిపోయింది, I-140 దాని గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇండియా వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనుకున్నారు. మీరు సంపాదించుకున్న సంపాదన, లేకపోతే ఆల్రెడీ మీకు ఇల్లు ఉంటుంది, అమ్మేసేసి కొంత డబ్బులు తీసుకొని వెళ్ళండి, బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి. లేదు ఉంచుకొని రెంట్కి ఇచ్చుకొని వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడైనా పిల్లలు వచ్చినప్పుడు పనికి వస్తుంది అనుకుంటే ఉంచుకోవచ్చు కదా. కొంత క్యాష్ ఏదైతే ఉందో తీసుకొని వెళ్ళండి, దాంతో మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు ప్రతి ఊళ్ళు కూడా హైదరాబాదే కేంద్రంగా పెట్టుకోకూడదు, హైదరాబాద్ లోనే నేను ఉండాలి అని చూసుకోకూడదు. విలేజ్లలో ఉండొచ్చు, ఊర్లలో ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి విలేజ్ కి దగ్గరలో ఒక మంచి స్కూల్స్ పెడుతున్నారండి, పెద్ద పెద్ద స్కూల్స్ పెడుతున్నారు. చాలా చోట్ల పెద్ద టాప్ స్కూల్స్ వచ్చేసినాయి. పిల్లలకి చదువుకి ఇబ్బంది లేదు, స్కూల్ బస్సులు ఇంటికి వస్తే మీరు కార్లలో వెళ్ళి దింపచ్చు, రావచ్చు. ఒక బిజినెస్ థాట్స్ క్రియేట్ చేసుకోండి. మీరు ఏదో ఒక బిజినెస్. మీకు ఒక ఊపు తెప్పించే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని ఛానల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పల్లెటూరులో ఒక ఆమెకి ఇంగ్లీష్ రాదు, పాడు రాదు, ఏం రాదు. ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఏం చేస్తుంది తెలుసా? మా ఆయన పొలం వెళ్ళిండు అని చెప్పి మొదలుపెట్టి, నేను ఇలా స్టవ్ తుడుస్తున్నా, అంట్లన్నీ అడుగుతున్నా. అసలు వ్యూస్ ఎట్లున్నాయి తెలుసా? దానికి లక్షల్లో ఉన్నాయి. తెలివి ఒక డబ్బా సొత్తు కాదు, మనం ఆలోచించాలి. పొలాల్లో వంట చేస్తాడు ఒక ఆయన, ఆయనకేమి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, ఎడిటింగ్ రాదు, ఏం రాదు, పొలాలలో వంట చేసి వీడియో పెడతాడు. మిలియన్లలో ఉన్నాయి వ్యూస్. వాళ్ళ సంపాదన చెప్పడానికి చాలా, అంటే బతకడానికి ఆధారం అనేది, సోర్స్ అనేది మనం ఆలోచించుకొని మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రతి ఊడు ఐటీ జాబ్ చేయాలి, హైదరాబాద్ లో ఉండాలి, గచ్చిబౌలిలో ఇల్లు కొనుక్కోవాలి, అలా ఆలోచించకూడదు. బర్డెన్ తక్కువ పెట్టుకుని, ఖర్చు తక్కువ ఎలాగో చూసుకొని, చిన్న కారు కొనుక్కోండి, పెద్ద 50 లక్షలు పెట్టుకొని అసలు కారు, ఆల్టో కారు కొనుక్కొని సెటిల్ అవ్వండి. ఇలాగా మీరు స్లో గ్రోత్ తోటి గనక ఉండగలిగితే మాత్రం ఇండియాలో హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ మీకు పండగలు కానీ, ఇవి కానీ అవి కానీ చాలా ఉంటాయి కాబట్టి ఒక 1.5 year ఉన్న తర్వాత ఆటోమేటిక్గా మీరు అన్నీ మర్చిపోతారు, ప్రశాంతంగా ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎవరైనా సరే మీకు ఫారెన్లో ఆస్తులు ఉన్నాయంటే ఉంచుకోండి, ప్రాబ్లం ఏం లేదు. 2 ఇల్లు ఉన్నాయనుకోండి, రెంట్లకు ఇచ్చుకొని సెటిల్ అవ్వండి. కానీ నా ఉద్దేశం ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనేది ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నా. జాబ్ పోయింది, ఏమైంది, పోతే ఇంకోటి ఏదన్నా ఎత్తుకోండి. అలా మీకు వీసా రివోక్ అయింది, పోతే పోయింది, ఇండియా వచ్చేసి ఎట్లా ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే అసలు పట్టించుకోమాకండి వాడిని. చాలా మంది భయపడేది ఒక్కదానికే అండి, ఇండియా వెళ్ళిపోతే ఇంక వీడి సెటిల్ కాలే వచ్చేసాడు అని అనుకుంటారేమో అని. అస్సలు అలాంటి థాటే పెట్టుకోవద్దు, ఎవ్వడు ఏమనుకోడు. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. అమెరికా ఒక్కటే జీవితం కాదు, ఇండియాలో కూడా బతకచ్చు. ఇండియా మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి కాలేజెస్ ఉన్నాయి, మంచి పిల్లల్ని చదివించుకుంటే టాప్ ఐఐటి కాలేజెస్ ఉన్నాయి. తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు పిల్లలు ఫారెన్. ఇప్పుడు మీరు ఎట్లయితే వెళ్ళారో అట్లా వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, మీకు కేవలం ఒక ధైర్యం అనేది క్రియేట్ చేయడానికే నేను ఈ పర్టికులర్ వీడియో చేశా. ఇండియా వెళ్ళి ఎవరైనా సెటిల్ అవుతాను అనుకుంటే హ్యాపీగా సెటిల్ అవ్వండి. చక్కగా ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి పెట్టుకోకుండా
మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు జాగ్రత్త చేసుకొని ఏమన్నా చిన్న చిన్న బిజినెస్లు, అది కూడా కోట్లు పెట్టి బిజినెస్లు పెట్టుబడి పెట్టకండి. ఎప్పుడైనా స్లోగా ఎక్కాలి నిచ్చిన. అంతేగాని నా దగ్గర ఒక 2 కోట్లు ఉన్నాయి, 3 కోట్లు ఉన్నాయి పెట్టుబడి పెట్టేసి దివాళ తీసినాక ఉన్న పైసలన్నీ పోతాయి. అలా పెట్టద్దు. చిన్న బిజినెస్ పెట్టుకోండి, షాప్ పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి పెట్టుకోండి, ఏదో ఒకటి ఐటీకి సంబంధించి పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, యూట్యూబ్ పెట్టుకోండి, లేకపోతే ఎడిటింగ్ ఆఫీస్ పెట్టుకోండి. సంథింగ్ ఎప్పటికైనా ఏదో ఒక మనకు ఆలోచన అనేది ఉంటే ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే, ధైర్యంగా ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే మంచిగా లైఫ్లో సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఒకటి అదృష్టం కూడా కలిసి రావాలి. నాకు కలిసి రాలేదు అని చెప్పి మీకు కలిసి రాకుండా ఉండదు. ఆబ్వియస్లీ కలిసి రావచ్చేమో, మీరు సక్సెస్ అవ్వచ్చేమో, బట్ అమెరికాని జీవితాన్ని మాత్రం బతకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.